సార్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మొత్తం వ్యక్తిగతమైనటువంటి సమాచారం మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉండిపోయింది. వాళ్ళ మొబైల్స్‌లో ఉండిపోయింది. సరే వాళ్ళ మొబైల్స్‌ని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పింది ఎలక్షన్ కమిషన్. కానీ ఆ డేటాని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ కదా! ఈవెన్ ఐపాక్ తోటి వాళ్ళు అనుసంధానం అయి ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఆ డేటాని ఎలా కనుక్కుంటారు ఎలక్షన్ కమిషన్? ఏమండి, మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. చట్టానికి మేము చాలా అతీతం అని భావించిన కొంతమంది ముఖ్యమంత్రులు కూడా ఇవాళ న్యాయస్థానాలు ఎక్కడ ఉపేక్షించట్లేదు. ఎందుకంటే అందరి ప్రవర్తన కూడా చాలా చాలా లోతుగా అందరూ పరిశీలన చేస్తున్నారు. ఇది మనం గమనించాలి. ప్రజాస్వామ్యానికి ఇవ్వవలసిన గౌరవం ఒక పక్క ఇస్తూ కూడా అందరి ప్రవర్తన కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. సో రేపు వీళ్ళు అతి తెలివితేటలకు పోయి ఈ డేటా ఎవరికో ట్రాన్స్ఫర్ చేసిన మొబైల్ ఫోన్స్ ద్వారా ఎన్నికల ప్రక్రియని సజావుగా సాగనీయకుండా వీళ్ళు ఒకవేళ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసి ఒకవేళ దొరికిపోతే ఇవన్నీ కూడా క్రిమినల్ ఒఫెన్సెస్. మరి ఈ పిల్లలందరూ కూడా చాలా చాలా భవిష్యత్తు ఉన్న యువకులు. ఈ యువకులందరినీ కూడా నేను ప్రత్యేకంగా మీ ద్వారా కూడా వాళ్ళకి చెప్తున్నాను. దయచేసి చట్టానికి అతీతంగా ఎవరూ ప్రవర్తించవలసిన అవసరం లేదు. మీకు వచ్చే ఈ ఆదాయము, ఈ అనుభవము మీరు కష్టపడితే అనేక మార్గాల ద్వారా కూడా సంపాదించచ్చు. చట్ట విరుద్ధంగా సంపాదిద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు చెరసాలలోకి వెళ్ళి అక్కడ ఇనుప కడ్డీలు లెక్క పెట్టే పరిస్థితి వస్తుంది. అది ఒక రోజులో రావచ్చు, 2 రోజుల్లో రావచ్చు, కొంతమందికి 10 సంవత్సరాల తర్వాత రావచ్చు. కానీ చట్టం ఎప్పుడూ కూడా తన పని తను జాగ్రత్తగా చేసుకుంటూ పోతుంది. అమలు చేసే వారిలో లోపాలుంటే దాన్ని సరిచేయడానికి అనేక న్యాయస్థానాలు ఇవాళ చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నవారు అందరం కూడా చాలా జాగ్రత్తగా మన విధి నిర్వహణ చేయాలి. కాబట్టి ఈ వాలంటీర్స్ అందరినీ కూడా నేను పదే పదే కోరేది, మీకు ఒక జీవితంలో ఒక అవకాశం, ఒక అనుభవం లభించింది. మీరు చేయదగిన సేవ మీరు చేశారు. అంతటితో దానికి మీరు నిష్క్రమణ పలికి తర్వాత జీవితంలో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడండి కాదు. దీన్ని ఏదో విధంగా ఈ వ్యవస్థని కూల్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఒక పార్టీకే వత్తాసు పలికేటట్టుగా మీరు ప్రవర్తిస్తే మీ చర్యలు తప్పకుండా ఎన్నికల కమిషన్ గర్హిస్తుంది. మిమ్మల్ని చూడటానికి అనేక వేల మంది మీ చుట్టూగా చూస్తున్నారు. ఎవరి నుంచి ఎప్పుడు ఏ ఫిర్యాదు వెళ్ళినా కూడా తప్పకుండా మీరు ఆ చర్యలకి బాధ్యులవుతారు. మిమ్మల్ని ఎవరు కూడా ఉపేక్షించరు. దయచేసి చెప్తున్నారు. సార్, ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు పెన్షన్లు వాళ్ళని తీసేసినందువల్ల ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల 1వ తారీఖు మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాము అని చెప్తున్నారు. సరే, ఆల్టర్నేటివ్గా ఇప్పుడు సచివాలయానికి సంబంధించి వార్డు గ్రామ వాలంటీర్లు గ్రామ ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు. బట్ వాళ్ళు కూడా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన డెసిషన్ మేరకు అసలు వాళ్ళు కూడా కొంతమంది చెల్లదు వాళ్ళ అపాయింట్మెంట్ అంటున్నారు. వాళ్ళేమో పార్టీ పరంగా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటున్నారు. ప్లస్ ఇప్పుడు సచివాలయంలో చంద్రశేఖర్ రెడ్డి మీకు తెలుసు ఉద్యోగుల సంఘం నేత, ఆయనే మానిటర్ చేస్తున్నారు గ్రామ సచివాలయాలకు సంబంధించి ఉద్యోగులు అంటున్నారు. వాళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందా పెన్షన్లకి? అంటే ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బంది రిక్రూట్మెంట్ విధానం డిఫరెంట్గా జరిగిందండి. దానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రిక్రూట్మెంట్ జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేసిన విధానంలో వాళ్ళు చేసినట్టుగా నాకు జ్ఞాపకం. అవును, వాళ్ళకి మీరు ఇందాక చెప్పిన ఆ వ్యక్తికి డైరెక్ట్గా ఎక్కడ కూడా సంబంధం లేదు. కాబట్టి ఒకవేళ ఆ సంబంధం ఉన్నట్టుగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తుంటే ఆయన చర్యలను కూడా తప్పకుండా ఎలక్షన్ కమిషన్ తప్పుపడుతుంది. ఆయన్ని కూడా ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడానికి లేదు. గ్రామ సచివాలయాల సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా పెన్షన్ లిస్ట్ అన్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా కూడా ఎక్కడ ఫోటోలు కానీ అవి కూడా తీయడానికి లేదు అని కూడా వాళ్ళకి నిబంధనలో వాళ్ళు పొందుపరిచారు. కాబట్టి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సర్ఫ్ ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వారు చాలా చాలా స్పష్టంగా ఆదేశాలన్నీ ఇచ్చారు.
కాబట్టి ఈ ఆదేశాలకి లోబడి ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల సిబ్బంది ఈ పెన్షన్లన్నీ జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సరే, మీ అందరికీ తెలుసు, అలాంటి వాళ్ళ పెన్షన్లు కూడా అనేక నెలలు 2-3 తేదీలు దాటిన తర్వాత కూడా మాకు అందేయండి. 1వ తారీఖు నాడు కొద్ది మాసాల్లో నాకు అందిందండి. కాబట్టి అందరం కూడా ఎంత త్వరగా అందించాలో అంత త్వరగా ఆ బాధ్యతతో మనం చేయాలి. కానీ అనివార్య కారణాల వల్ల 1-2 రోజులు ఆలస్యం అయితే మనకేమీ కూడా పైనుంచి ఏదో భూకంపం వచ్చేసిందనే భయంతో ఉండవలసిన అవసరం లేదు. దీన్ని చాలా జాగ్రత్తగా సచివాలయ సిబ్బంది అప్రమత్తంతో ఈ పంపిణీ విధానాన్ని పాటించాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతున్నాను. సార్, ఆర్థిక శాఖ క్రమశిక్షణ లేకపోవడం కారణంగానే పెన్షన్లు లేట్ అయ్యాయి అని చెప్పి ఒకటి వినిపిస్తుంది సార్. ఈ మంత్లో, ఎస్పెషల్లీ ఈ మంత్లో ఆల్మోస్ట్ 17,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ప్లస్ 7,000 కోట్లేమో ఏపీఎండిసి నుంచి వాళ్ళు బాండ్స్ రూపంలో తీసుకొచ్చినట్టున్నారు. అయినా కానీ ఇప్పుడు ఖజానా ఖాళీ అంటున్నారు. ఏంటి సార్ అది? ఖజానా ఎంతవరకు ఖాళీగా ఉంది, ఎంత నిండుగా ఉన్నది, లేదా ఎంత నిండుకుండగా ఉన్నది, ఇవన్నీ కూడా ఈ సమయంలో మనం ప్రస్తావన చేయడం భావ్యం కాదు. ఒకవేళ డబ్బు లేకపోవడం వల్ల పింఛన్లు కనుక డిస్ట్రిబ్యూట్ చేయకపోతే అసలు కారణం ఏమిటో అందరికీ తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా చిన్నప్పుడు చెప్తుండేవారు, ఏదో ఒక జాతి వారి రహస్యాలని చెప్తూ ఉండేవారు. కాబట్టి అందరికీ వినిపించే రహస్యాలే. ఇలాంటి జర్నలిస్ట్ అందరూ కూడా దీన్ని బయటకు లాగడం పెద్ద సమయం పట్టదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఆ వనరులు జాగ్రత్తగా ప్రభుత్వం మీద ఆధారపడే వర్గాల వారందరికీ కూడా సకాలంలో అందించగలిగితే వారు చేయవలసిన బాధ్యతని వారు నిర్వర్తించినట్టుగా మనం భావిద్దాం. అంటే రీసెంట్గా సార్ 2-3 రోజుల నుంచి మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అక్కడ అమౌంట్ రాగానే ఖజానాలోకి వాళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టర్స్కి క్లియర్ చేయడం, ముందస్తు చెల్లింపులే, అసలు వర్క్ కాకుండానే చెల్లింపులు చేయడం, ఇవన్నీ కూడా ఆర్థిక అవకతవకలు. ఇది ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సిన బాధ్యత లేదా? అంటే ఒకటి రావు గారు, నేను మీకు చాలా చాలా సవినయంగా చెప్తున్నాను, ఈ అధికారులందరూ ఎన్నికల నిర్వహణ వరకే ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్లకి వీళ్ళ ప్రవర్తన వల్ల ఎలాంటి లోపం ఏమైనా వాటిల్లితే ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందిస్తుంది. కానీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం వస్తుంది. ఎన్నికల తర్వాత కూడా న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవి ఎవరిని కూడా పేరు చేసే అవకాశం లేదు కదా. అది ఆర్థిక శాఖ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు. వాళ్ళు రిటైర్ అయిపోయిన నాలాంటి వాడి మీద కూడా అభియోగాలు మోపుతున్నారు సమాజంలో. కాబట్టి సమాజం ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటుంది. వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, మీరందరూ కూడా ఇవి ఎప్పుడు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఏదో కళ్ళు మూసుకుని పిల్లిలాగా పాలు తాగితే ఎవరూ నన్ను చూడటం లేదు అని అనుకోవడానికి లేదండి. కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, అందరూ అనుభవం ఉన్నవాళ్ళే. వాళ్ళు ఏమాత్రం జాగ్రత్తగా పనిచేయకపోతే తప్పకుండా వీళ్ళందరి మీద శిక్ష తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు వీళ్ళందరూ కూడా చింతిస్తారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఓకే, ఎలక్షన్ కోడ్ రాకముందు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి, పార్టీ కార్యక్రమాలు ఏవి అనేది అసలు ఆ లక్ష్మణ్ రేఖని మొత్తం చెడిపేశారు కదా. కొన్ని 100 కోట్ల రూపాయలు సిద్ధ సభలకి పెట్టారు కదా. దానికి బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? అంటే ఇదేనండి, ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఎన్ని రూల్స్ మారుస్తూ పోతున్నా కూడా ఆ ఆట ఆడవలసిన క్రీడాకారుల్లో కనుక క్రీడా స్ఫూర్తి లోపించిందనుకోండి, ఇలాంటి పరిస్థితులే దాపరిస్తాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా 2-3 రోజుల్లో ఉన్నది అని తెలిసి కూడా ఎలక్షన్స్కి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తప్పకుండా వాళ్ళు రూల్స్ని పాటిస్తూనే వాళ్ళు ఎన్నికల్లో లాభం పొందడానికే ఆ ప్రక్రియను చేపట్టారు అన్నది అందరికీ తెలుస్తున్నది. ప్రజల్లో కూడా ఎవరైతే రూల్స్ పాటించకుండా వాళ్ళకి లాభాలు చేకూరటానికి ఏ ప్రభుత్వం పనిచేస్తుందో, ధర్మ విరుద్ధంగా ఏ ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఆ ప్రభుత్వాలన్నిటికీ కూడా గుణపాఠం మన ఓటర్స్ అనేక పర్యాయాలు చూపించారండి.
కాబట్టి ఇవన్నీ కూడా ఇవి అతి తెలివితేటలకి పోతేనే ప్రమాదాలు ఎక్కువ వస్తాయి. చాలా సింపుల్గా రూల్స్ పాటించి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నది, ప్రజా సంక్షేమం చూస్తున్నది, ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలు చూస్తున్నది అనే ఒక విశ్వాసాన్ని కలిగించిన ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ కనిపించలేదు చరిత్రలో. కాబట్టి ఇవి